కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 17 నెలలు అవుతుంది. గిరిజన సమస్యలు ఎక్కడి గొంగడి అక్కడనే ఉంది. అది ఏ విధంగా అంటే సేవాలాల్ బంజారా సంఘం ఆధ్వర్యంలో కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వంపై లంబాడీల లడాయి అనే కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో కొత్తగూడెం జిల్లా పరిధిలో మహాసభ పెట్టబోతున్నాం. ఆ మహాసభలో లంబాడీల లడాయి సురువు చేస్తాం కాంగ్రెస్ ప్రభుత్వంపై. ఎందుకంటే లంబాడీ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోవాలన్నా మా లంబాడీ మంత్రి లేడు. మా లంబాడీ సమస్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు చెప్పాలన్నా లంబాడీ ఎమ్మెల్యే సంఖ్య ఎక్కువ లేరు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో లంబాడీలపై రెడ్డి వర్గ నాయకులు మంత్రులు పెద్ద కుట్ర చేస్తున్నారు. అది ఏ విధంగా అంటే కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతం, గిరిజన లంబాడీలు వెనుకబడిన ప్రాంతం, సమస్యలు అనేక సమస్యలు. ఆ సమస్యపై గిరిజన మా లంబాడి సేవాలాల్ బంజారా సంఘం నాయకులు సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఉద్యమాలు చేస్తే ఈ జిల్లా వాసి మంత్రి నాయకులపై అక్రమ కేసులు పెట్టి భయప్రాంతులు చేయడం. అంటే లంబాడి నాయకులు చేతకాని వాళ్ళ మీరు అనుకుంటారు. కానీ మేము ఒక్కసారి చైతన్యమై మీపై ఉద్యమం చేస్తే మీ పదవులు పోతాయి బిడ్డ. ఖబర్దార్. ఇక్కడున్న నేను మంత్రికి సేవాలాల్ బంజారా సంఘం నుండి నేను ఖబర్దార్ బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ఎందుకంటే గత ప్రభుత్వంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి గిరిజన లంబాడి నాయకులు గిరిజన సమస్యలపై ప్రభుత్వంపై కొట్లాడారు, ఉద్యమాలు చేశారు, సమస్యల్ని పరిష్కరించాలని సంబంధించిన అధికారుల దగ్గరికి తీసుకోబోయారు. కానీ ఆనాడు అక్రమ కేసులు ఆ ప్రభుత్వం బనాయించలేదు. శాంతియుతంగా ఉద్యమాలు చేసినాం. కానీ ఈ ప్రభుత్వంలో శాంతియుతంగా మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, మా సమస్యల్ని పరిష్కరించాలని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోవాలని ఏ ఒక్క ఉద్యమమైనా ధర్నా రాస్తారోకోలు చేసిన సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టిన అక్రమ కేసులు పెట్టడం ఈ జిల్లా వాసి మంత్రికే అది తగ్గుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో రెడ్డి రాజ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో రెడ్డి రాజ్యం అనేది ఏలుతురు. బిడ్డ రెడ్డి రాజ్యం, మీ రెడ్డి రాజ్యంపై మా లంబాడి లడాయి ఈ కొత్తగూడెం జిల్లా నుండి సురు చేస్తాం. ఖబర్దార్ బిడ్డ. మాకు వెంటనే మీరు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 4 ఎమ్మెల్యేలలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలి. మా గిరిజన శాఖ ఉంది, మా గిరిజన శాఖ మా గిరిజన లంబాడీలకు ఇవ్వాలి. లేకుంటే మా లంబాడీల లడాయి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ లో కంపల్సరిగా మిమ్మల్ని గద్ద తిప్పే వరకు మేము ఉద్యమాలు చేస్తాం. ఏ ఒక్కరూ స్థానిక సర్పంచ్లు గెలవనీయం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న సర్పంచ్లను మేము గెలవనివ్వకుండా అడ్డుపడతాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తాం. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఏ ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ నుండి గెలవనివ్వకుండా లంబాడీల లడాయి జరుగుతుంది. లంబాడీల లడాయి అన్ని గిరిజన లంబాడి సంఘ నాయకులతో